వెల్కమ్ బ్యాక్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా లివర్ మార్పిడి చేశారు. అబ్దుల్ ఖాదిఫ్ అనే రోగికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ను విజయవంతంగా నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు. ఈ ఆపరేషన్ ను డాక్టర్ కిషోర్ రెడ్డి, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వైద్య బృందం విజయవంతంగా నిర్వహించారు. సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, శస్త్రచికిత్సలో నైపుణ్యంతో ఈ విజయాన్ని సాధించగలిగామని డాక్టర్ కిషోర్ రెడ్డి తెలిపారు. చివరి దశ లివర్ వ్యాధిగ్రస్తులకు కూడా సరైన సమయంలో చికిత్స అందితే కొత్త జీవితం ఇవ్వొచ్చని వెల్లడించారు. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రావెల్ చేశారు ఇండియాకి. ఈయన లివర్ పాడైపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిపోయి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ కండిషన్ క్రిటికల్ కావడంతో ఫైనల్గా బ్రెయిన్ అఫెక్ట్ కావడము, లివర్ ఫెయిల్యూర్ వల్ల బ్రెయిన్ అఫెక్ట్ కావడము, కిడ్నీస్ డ్యామేజ్ కావడము, 2 ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడము, అండ్ ఫైనల్లీ ఈయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఒక 2 వారాల పాటు కోమాలోనే ఉండిపోయారు. ట్రాన్స్ప్లాంట్ చేయడము అన్నది కొద్దిగా డిలే అయింది. బికాస్ ఆఫ్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి వీటి వల్ల డిలే కావడం వల్ల 2 వారాల పాటు కోమాలో ఉండి ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేవి కూడా బాగా దిగజారిపోయాయి. బట్ వీ గాట్ ద అప్రూవల్ ఆఫ్టర్ 2 వారాల తర్వాత అప్రూవల్ రావడము, ఇమీడియట్గా డిఎంఈ ఆఫీస్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డేనే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్కి ముందు తర్వాత ఏంటంటే, ట్రాన్స్ప్లాంట్ ముందు అతను అసలు మనము ఏ కైండ్ ఆఫ్ స్టిమ్యులస్ కూడా రెస్పాన్స్ అన్నది లేదు, డీప్ కోమాలో ఉండేవాడు. సో వీ మేనేజ్డ్ ట్యూబ్ వేసి ముక్కకుండా కడుపులోకి ట్యూబ్ వేసి ఫీడింగ్ అనేది ఇవ్వడము, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం, యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టుకొని క్రిటికల్ పీరియడ్ అంతా మేనేజ్ చేశాము. ఈ పేషెంట్ కా కొంచెం క్రిటికల్ ఛాలెంజెస్ అయితే ట్రాన్స్ప్లాంట్ ముందే కూడా చాలా కోమాలా కండిషన్కి ఉన్నారు. తర్వాత ఇది న్యూట్రిషనల్లీ కూడా చాలా పువర్ ఉన్నారు. ఇది సార్కోపెనియా చెప్తా అనమాట. ఇది సివియర్ సార్కోపెనియా ఉన్నాయి పేషెంట్కి. తర్వాత ఈ మసల్కి అంత పవర్ లేదు. సర్జరీ అయితే చాలా పెద్ద సర్జరీ, 10-12 అవర్స్ నడుస్తుంది. ఇది సర్జరీగా వెంటిలేటర్ పెట్టి వెంటిలేటర్ తర్వాత బయటే రావడానికి, ఇది ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాతనే కూడా ఇది నర్వ్స్కి స్టిమ్యులేషన్ కా ఇవన్నీ ప్రాపర్గా ఫిజియోథెరపీ చేసి, ఇది ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్, ఇది లివర్కి సెట్ అవ్వాల బాడీగా ఇక ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్ ఇస్తా. ఈ ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్కి కూడా మంచిగానే మెయింటైన్ చేసి ఇది అన్నీనే బయటపడారు. లంగ్స్లో నీరు, తర్వాత నెక్స్ట్ మజిల్ పవర్స్ మజిల్స్ అస్సలు లేవు, స్కిన్ బోన్స్ తప్ప ఏమీ లేదు. కొన్ని గంటల ఆలస్యం అయితే ప్రాణం పోయే స్థితిలో ఉంది. మేము పొజిషన్ మా దగ్గరికి వచ్చి ఎనస్థీషియా రేపు ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది అనేటప్పటికి, అంటే అప్పటి నుంచి మేము ఐసీయూలో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. ఎనస్థీషియా అప్పుడు కూడా వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి, సరే వేరే ఆప్షన్ లేదు, మనం వీ హ్యావ్ టు గో హెడ్ అనుకొని ఫిక్స్ అయ్యి జాగ్రత్తగా ప్యూపిల్స్ మానిటర్ చేసుకుంటూ, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటర్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంట్ చేసి 2 days వెంటిలేటర్ మీద ఉన్నాడండి. 2 days వెంటిలేటర్ మీద నుంచి ఉన్న తర్వాత అప్పుడు కళ్ళు తీశాడు. తర్వాత 10వ రోజుకి కొంచెం లేచి కూర్చోబెట్టగలిగాం. ఆ మజిల్ పవర్ అనేది మనకి అంత ఇబ్బంది పెట్టింది. లివర్ డిసీజ్లో అంత ఇదిగా ఉందన్నమాట. ఒక 1 month అయ్యేటప్పటికి ఆయన నడవడం, ఫ్రీగా నడవడం, మామూలు 15వ రోజు 20వ రోజు నడవడం మొదలుపెట్టాడు. బట్ ఆ తర్వాత ఇక ఫ్రీగా నడవడం మొదలుపెట్టాడు. ఈ పేషెంట్ గత 3 సంవత్సరాలుగా మధ్యలో వచ్చి నాకు చూపిస్తూ ఉండేవాడు. అప్పుడే లివర్ పాడైపోయింది. అప్పుడే మనం కొంచెం ట్రాన్స్ప్లాంట్ గురించి ఇనిషియల్గా మోటివేట్ చేశాము, కానీ మెడిసిన్స్తో ఇనిషియల్గా రెస్పాండ్ అయ్యాడు. ఆ తర్వాత హీ వాజ్ లాస్ట్ టు ఫాలో అప్. అండ్ లివర్ సిరోసిస్కు కారణం ముఖ్యంగా హెపటైటిస్ బి అనే వైరస్ ఉండడం వల్ల దాన్ని మనం మెడికల్ మేనేజ్మెంట్ చేస్తూ వచ్చాము. హీ వాజ్ డూయింగ్ వెల్, హీ వాజ్ లాస్ట్ టు ఫాలో అప్. మధ్యలో మందులన్నీ మానేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ట్రాన్స్ప్లాంట్ జరిగిన ఒక 3 నెలల నుంచి నా దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నాడు. వచ్చినప్పుడు స్పృహ తప్పిపోయి డీప్ కోమాలో ఉండే, కడుపులో నీళ్లు చాలా ఉండే, కడుపు బాగా ఉబ్బిపోయి ఉండే, డీప్ జాండీస్ ఉండే పేషెంట్కి. లివర్కి సంబంధించిన పారామీటర్స్ అన్నీ కూడా చాలా వర్స్ట్గా, అంటే చాలా బ్యాడ్గా ఉండే. ఈ పేషెంట్ గత 3